ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ కూడా నిన్న ఎన్కౌంటర్ కంటిన్యూషన్లో ఉంది. నిన్న ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది పరిపోయారు. సో దీనికి సంబంధించి మన పార్టీ ఫీల్డ్లో సెర్చ్ కోసం వెళ్ళింది. సో ఈరోజు ఉదయం అంటే 5 o'clock to 5:45 మధ్యలో ఈరోజు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. సో సేమ్ కంటిన్యూస్ ప్రాసెస్లో టోటల్ 7 మావోయిస్ట్ దీంట్లో న్యూట్రలైజ్ అయిపోయారు. అండ్ పెద్ద పేరు చెప్తే ట్యాక్ శంకర్. సో టోటల్ నిన్న 6 అండ్ ఈరోజు 7 కలిసి టోటల్ 13 మంది న్యూట్రలైజ్ అయిపోయారు ఇప్పటివరకు. సార్ హిడ్మా ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎంతమంది ఆయనతో ఉన్నట్లుగా గుర్తించారు? సో నిన్న ఈరోజు కలిపితే 13 మంది ఇప్పుడు దాకా హతమార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 13 మంది కాకుండా ఇంకా ఎంతమంది తప్పించుకొని ఉండొచ్చని అంచనా వేస్తాను? ఎస్, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బికాజ్ ఈరోజు 5 to 5:45 మధ్యలో చాలా చిక్కటి ఉంది, ఫాగ్ కూడా ఉంది. సో మేబీ ఎస్కేప్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, పాసిబిలిటీ అక్కడ మేబీ కొంతమంది పరిపోవడం ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సార్ హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి ఏదైతే ఏపీకి సంబంధించి ఒక జర్నలిస్ట్ తోటి ఒక లేఖ రాశాడు, అలాగే తెలుగులో హిందీలో కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేస్తాను, అతి త్వరలోనే నేను లొంగిపోతాను, నవంబర్ 10న ఏపీకి వస్తున్నానంటూ కూడా ఒక విలేకరికి సమాచారం ఇచ్చినట్టుగా ఒక రూమర్ అయితే బయట తిరుగుతుంది. అది నిజమా అబద్ధమా? అసలు అలాంటిది ఏదైనా మీకు ఇంటిమేషన్ వచ్చిందా? అతను లొంగిపోవడానికి ఏపీకి వస్తున్నాడు ఛత్తీస్గఢ్ నుంచి అని ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో ఎలిగేషన్స్ ఎవరైనా పెడితే పెట్టచ్చు. మన దగ్గర అలాగే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సరెండర్ కోసం వస్తున్నాం. సరెండర్ కోసం మేము ఎప్పుడు కూడా చెప్తున్నాము, ఎవరైనా రావచ్చు, సరెండర్ కోసం వస్తే మేము మోస్ట్ వెల్కమ్ చేస్తాం. కానీ మన దగ్గర అలాగే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చింది, ఒక పెద్ద కేడర్ మన ఏరియాలో తిరుగుతున్నారు, వెపన్తో పాటు పోలీస్ ఫోర్సెస్ మీద దాడి చేయడం, అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని మేము కూడా ఆపరేషన్ లాంచ్ చేసాం.